నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2030 నాటికి మలేరియా రహిత దేశంగా మార్చేందుకు ప్రజలందరి సహకారం అవసరం. జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయుడు. దేశంలో పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారు ఆర్టీసీ సేవలను వినియోగించుకోండి. డిపో మేనేజర్ రాజశేఖర్. క్షయవ్యాధి రహిత దేశంగా మార్చేందుకు సివైటీబీ టెస్టులకు ప్రాధాన్యం. టీబీ యూనిట్ సూపర్వైజర్ పి రవికుమార్. కేంద్రంలోని కూటమి పాలకులు దేశాన్ని టీబీ రహిత దేశంగా మార్చాలన్న లక్ష్యంతో మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని ప్రభుత్వ వైద్యశాల టీబీ విభాగం సూపర్వైజర్ పి రవికుమార్ పేర్కొన్నారు. నందులపేట ఈపీహెచ్సి పరిధిలో టీబీ వ్యాధిగ్రస్తులై ఉండి మందులు వాడుతున్న వారి కుటుంబ సభ్యులకు టీబీ వ్యాధి సోకే అవకాశం ఉన్నందున సివైటీబీ టెస్టులు ప్రత్యేకంగా చేపట్టారు. స్థానిక కొత్తపేటలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో పీహెచ్సి సెంటర్లో గురువారం టీబీ యూనిట్ సూపర్వైజర్ పి రవికుమార్ ఆధ్వర్యంలో సివైటీబీ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులు లేని దేశంగా మార్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన టీబీ నియంత్రణ చర్యలను మీడియాకు వివరించారు. వ్యాధిగ్రస్తులై మందులు వాడుతున్న వ్యక్తి ఉన్న ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన కుటుంబ సభ్యులు ఉంటే వారికి టీబీ సోకే అవకాశం ఉంటుందని, సివైటీబీ టెస్ట్ ద్వారా వ్యాధి సోకకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎటువంటి అనుమానం ఉన్నా తక్షణమే సివైటీబీ టెస్ట్ చేయించుకోవాలన్నారు. మంగళగిరి ఎయిమ్స్ నుంచి వచ్చిన డాక్టర్ ఉత్కర్ష తివారీ టీబీ నియంత్రణ చర్యలను వివరించారు. అర్హులైన వారికి సివైటీబీ టెస్టులు నిర్వహించారు. Doing a CITB test. So this test has been recently approved and brought into the program, the NTEP program, National Tuberculosis Elimination Program, for testing the household contacts of active TB patients, active pulmonary TB patients. In pulmonary TB patients, their household family members are also at risk of getting infection, and that infection has a long latent period. The symptoms will arise after a very long time, even after the entry of the organism. So to find out whether they are already infected with TB or not, and in people who are asymptomatic, we are doing this CITB test here. So it's a small intradermal injection where we see a reaction after 2 days, and accordingly we check for any TB infections in these patients. భారతదేశంలో టీబీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన CITB టెస్ట్. దీనివల్ల ఏంటంటే ఎవరికైతే టీబీ మందులు వాడుతున్నారో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి టీబీ వచ్చే ఛాన్స్ ఉంది కనుక వాళ్ళకి టీబీ బ్యాచ్లే బాడీలో ఉందో లేదనే చూడటం కోసం ఈ CITB టెస్ట్ మనం చేస్తాం అన్నమాట. ఈ CITB టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ బాడీలో కనుక టీబీ బ్యాచ్లే కనుక వచ్చి ఉంటే అది టీబీ జబ్బుగా మారకుండా ఉండడం కోసం ప్రివెన్స్ థెరపీ ఇస్తారన్నమాట. అయితే ఎవరైతే టీబీ మందులు వాడుతూ పల్మనరీ టీబీ మందులు వాడుతూ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే 18 సంవత్సరాలు దాటి ఉన్నారో ఆ 18 దాటిన వాళ్ళకి మనం ఈరోజు CITB టెస్ట్ చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెనాలి పట్టణాన్ని టీబీ లేని పట్టణంగా చేసే ఉద్దేశంతో ప్రయత్నం జరుగుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ CITB టెస్ట్ని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు కూడా చేయించుకోవాలని కోరుతున్నాం. తద్వారా టీబీ రాకుండా ముందుగానే అరికట్టవచ్చు. లేటెంట్ టీబీకి మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే టీబీ పేషెంట్లు ఉండి మందులు వాడుతున్నారో వాళ్ళ ఇంట్లో కాంటాక్ట్స్ అవకాశం ఉపయోగించుకోండి. అలాగనే హెల్త్ వర్కర్స్ కూడా చేస్తామంటున్నారు కాబట్టి ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ ఎవరైతే టీబీ పేషెంట్తో కాంటాక్ట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ CITB టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. భారతదేశాన్ని 2030లోగా మలేరియా రహిత దేశంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయుడు అన్నారు. స్థానిక రావి రవీంద్రనాథ్ కాలనీలోని రాష్ట్ర గిరిజన సంక్షేమ వసతి గృహ బాలికల పాఠశాలలో మలేరియా విభాగం ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం అంశంపై పోటీలు నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన పోటీల్లో జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం విజేతలకు బహుమతులు అందించారు. వ్యాసరచన పోటీల్లో హారిక ప్రథమ బహుమతి, శ్రావణి ద్వితీయ బహుమతి, లక్ష్మీ ప్రసన్న తృతీయ బహుమతి సాధించగా, చిత్రలేఖనం పోటీల్లో దుర్గా భవాని ప్రథమ బహుమతి, స్వాతి ద్వితీయ బహుమతి, కావ్యశ్రీ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. కాగా పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థినికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం మాట్లాడుతూ మలేరియా వ్యాప్తికి కారణమైన దోమల నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి పరిసర ప్రాంతాల్లో దోమల నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలన్నారు. దోమల వృద్ధికి దోహదపడే కారణాలను వివరించారు. కార్యక్రమంలో వసతి గృహ ప్రిన్సిపాల్ బండి విజయ్ కుమార్,
బి నాగమణి, టీవీఎస్ నాగలక్ష్మి, సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి, పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, శివగణేష్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, తిరువిధుల శివరామ ప్రసాద్, సయ్యద్ కరీముల్లా, ఏ వేణుగోపాల్, శరత్ బాబు, షేక్ నవీన్, రాజ్యం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మలేరియా రహిత సమాజం సాధించేందుకు కృషి చేస్తాను. సురక్షిత జీవితం ఆరోగ్యవంతే ధ్యేయంగా పనిచేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. దోమపాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనం దోమలను అరికట్టాలి. దోమలను అరికట్టాలంటే దోమ యొక్క లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అది మనకు తెలియాలి. లైఫ్ సైకిల్ అంటే జీవిత చక్రం. అంటే నీరు ఎలా కిందకి ఎలా ప్రవహిస్తూ ఉందో కూడా దాంట్లో గుడ్డు పెట్టదు. నీరు ఎటు ఏ వైపు కూడా బయటకు పోయి ఏదో లేకుండా అటు ఇటు కట్టలే స్థితిలో ఏదైతే ఉందో నీరు ఆ నీటిలోనే మనకి దోమ గుడ్డు పెడతారు. అలాగా తయారవుతుంది. అది ఇంచుకు ఒక 4-5 రోజుల్లో మీకు అది ప్యూప. దోమ యొక్క పిల్ల కూడా మనకి గూడు కింద పట్టుకుని చిన్న తోకలా ఉంటుంది. దాన్నే మనం ప్యూప అంటాం. ప్యూప కూడా దీంట్లో ఉంటుంది, దీంట్లోనే ఉంటుంది. గుడ్డు, లార్వా, ప్యూప ఈ 3 దశలు కూడా మనకి నీటిలోనే. ఏముంది నిలవ నీరు, అటు ఇటు కదలేని పరిస్థితిలో ఉన్న నీటిలోనే మనకి ఇది ఉంటుంది. వేసవిలో ఊటీ, అరకు ప్రాంతాలకు టూరిస్టులుగా వెళ్లాలనుకునే కుటుంబాల వారికి ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఏసీ బస్సుల ద్వారా సాధారణ ఛార్జీలకే ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలోని తమ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ, వేసవిలో చల్లదనాన్ని పంచే ఊటీ, అరకు వంటి ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు 35 మంది వరకు ఉంటే ఆర్టీసీ ద్వారా సాధారణ ఛార్జీలకు ఇంద్రా ఏసీ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. వివాహాది శుభకార్యాలకు కూడా ఆర్టీసీ ద్వారా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తెనాలి డిపో నుండి 142 గ్రామాలకు ఆర్టీసీ సేవలను వినియోగిస్తున్నామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున ఈ సమ్మర్లో మనం ప్రయాణికులకి ప్రత్యేకంగా ఊటీ కానీ అదేవిధంగా అరకు కానీ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే 30 మంది 35 మంది కనుక ఉంటే సాధారణ ఛార్జీలతోనే మీకు మంచి, ఎందుకంటే పిల్లలకి సెలవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. కాబట్టి ఫ్యామిలీ కలిపి కొంతమంది గ్రూపు ఫ్రెండ్స్ కలిపి వెళ్ళటానికి కొత్తగా మనకి ఇందిరా ఏసీ సర్వీసులు బస్సులు వచ్చి ఉన్నాయి. సాధారణ ఛార్జీలకి మీకు ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్తో ఊటీ వెళ్ళేటప్పుడు బెంగళూరు, మైసూర్ ప్యాలెస్, ఊటీ, అదేవిధంగా అరకు వెళ్ళేటప్పుడు విశాఖపట్నం, కైలాసగిరి, ఆర్కే బీచ్, తర్వాత అరకు ఆ ప్రాంతాలకి ఆ మంచి చూడదగిన ప్రదేశాలకి తీసుకెళ్ళడానికి అనువుగా ప్యాకేజీ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమ్మర్లో మీరు ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా ఏసీ బస్సులో ట్రావెల్ చేసి ఒక మంచి అనుభూతిని పొందుతారు. కాబట్టి అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ వారికి కలిసిన వెంటనే మీకు ప్యాకేజీ పర్టికులర్ చెప్తారు. మా అసిస్టెంట్ మేనేజర్ గారి నంబరు 73 82 70 24 92. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమ్మర్లో పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయినాయి. కాబట్టి మనం తెనాలి నుంచి హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ బెంగళూరు కానీ పెళ్ళిళ్ళకి కూడా ఏసీ బస్సులు ఇవ్వటం జరుగుతుంది. కంపేర్ చేస్తే ప్రైవేట్ బస్సుల కంటే చాలా తక్కువగా మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కొత్తగా వడ్లమూడి ఊళ్ళో నుంచి ఏపీ రిప్రజెంటేషన్ రావడం మూలాన వడ్లమూడి ఊళ్ళో నుంచి సర్వీస్ కూడా మార్నింగ్ 7:20 తెనాలి నుంచి బయలుదేరి వడ్లమూడి ఊళ్ళో నుంచి గుంటూరుకి, అదేవిధంగా సాయంత్రం 6:20 గుంటూరులో బయలుదేరి వడ్లమూడి మీదుగా తెనాలి రావడం జరుగుతుంది. మరిన్ని సదుపాయాలు ప్రజలకు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో తెనాలి డిపో ఉంది. కాబట్టి మీరు ఆర్టీసీ బస్సుల్ని ఆదరించి ఆర్టీసీని సహకరించవలసిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కాశ్మీర్లోని పెహల్గావ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి అమానుషమని ముస్లిం సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు అత్యంత బాధాకరమని, ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక గురిపాలెం రోడ్లోని జామియా మసీద్ వద్ద గురువారం జమాయత్ ఉలామా హింద్ నేతలు
సమావేశమై కాశ్మీర్లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని కోరారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని, ఉగ్రవాదులకు మతంతో సంబంధం ఉండదని, వారిని తుదముట్టించే విషయంలో తామంతా దేశంతో కలిసి నిలబడతామని అన్నారు. ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన సమావేశంలో ముస్లిం సంఘ పెద్దలు, సంఘీయులు పాల్గొన్నారు. भारतीय के लिए, हर एक हिंदुस्तानी भाई के लिए, सारी दुनिया वालों के लिए बहुत ही दुख और अफसोस का मामला है। हम इस आतंकी हमले की मजलिसुल उलमा वल अइम्मा तेनाली की तरफ से पुरज़ोर मज़म्मत करते हैं और सेंट्रल हुकूमत से, बीजेपी हुकूमत से मुतालबा करते हैं कि इस हुकूमत के जितने भी दोषी हैं, ఏ మతమైనా కానీ శాంతిని బోధిస్తుంది. ఇటువంటి ఘటనలను ఏ మతము సమర్థించదు. ఒకవేళ వాళ్ళు పేర్లు చెప్పి కాల్పులు జరిపారన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అలా అయితే కనుక అందులో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అనే కాశ్మీరీ యువకుడు ఆ మిగతా వారిని కాపాడబోయే క్రమంలో అతను కూడా ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం. ఇది మనం గమనించాలి. ఉగ్రవాదులకి మతంతో సంబంధం ఉండదు. ఉగ్రవాదమే వాళ్ళ మతంగా వాళ్ళు భావించి ఇటువంటి దుర్ఘటనలు చేస్తూ ఉంటారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏ భారతీయులు అయితే ప్రాణాలు కోల్పోయారో మా సోదరులందరికీ మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వ్యాధులను సమూలంగా తొలగించి జీవన ప్రమాణాన్ని పెంచే వైద్య విధానం ఆయుర్వేద వైద్య విధానం. ఆయుర్వేద వైద్యంలో సిద్ధహస్తులైన ఆళ్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 26న ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. చెంచుపేటలోని అమరావతి కాలనీలో కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద వైద్యశాల ప్రాంగణంలో ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య విధానం ప్రాధాన్యతను వివరించారు. ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం ద్వారా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, స్త్రీలకు సంబంధించిన సమస్యలకు ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. వైద్య శిబిరం ద్వారా డాక్టర్ వివి నాగేంద్రబాబు, డాక్టర్ జి సుధాకర్ రెడ్డి, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ఎం శిరీష వైద్య సేవలు అందించనున్నట్లుగా తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఆయుర్వేద వైద్య విధానాన్ని అర్థం చేసుకుని వారి శారీరక సమస్యల నివృత్తికి వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందాలని కోరారు. నేను డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవా సంస్థ ద్వారా గత 10 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కేవలం తెనాలిలో మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంప్ అని చెప్పేసి ఈ నెల 26వ తారీఖు శనివారం నాడు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ క్యాంప్ ఏర్పాటు చేశాము ఉచితంగా. దీనిలో ప్రత్యేకంగా మేము చేసేది ఏంటంటే న్యూరోథెరపీ, కైరోథెరపీ, విద్య చికిత్స, అగ్ని చికిత్స అని ఆయుర్వేదం చాలా ప్రసిద్ధి చెందినవి, మరుగున పడిపోయినవి, ఎక్కువ మందికి తెలియనివి కొన్ని వ్యాధులకు చికిత్స చేయడం జరుగుతుంది. ఇందులో కీళ్ళు, కండరాలు, నరాల నొప్పులకు సంబంధించినటువంటి చికిత్సలన్నీ కూడా చేస్తాం. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించిన చికిత్స, జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు, అట్లాగే చర్మ వ్యాధులు, సోరియాసిస్, తామర, గజ్జి, ఏదైనా కూడా ఏ వ్యాధికి ఏ చికిత్సకి లొంగనటువంటి వ్యాధులకు కూడా ఆయుర్వేదంలో చికిత్స ఉన్నది నిరూపించడానికి మేము చేసే చికిత్సలన్నీ కూడా ప్రధాన చికిత్సలుగా తీసుకున్నాం. డాక్టర్ పివి నాగేంద్రబాబు గారు చాలా శిక్షణ పొంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో దేశం మొత్తం కూడా చికిత్సలు చేసినటువంటి వైద్య ప్రముఖులు ఆయన కూడా ఈ చికిత్సా శిబిరంలో అందుబాటులో ఉంటారు. సుధాకర్ రెడ్డి గారు, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రొఫెసర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఈ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్లో టీచింగ్ ప్రొఫెసరు, ఎగ్జామినర్గా ఉన్నాడు. ఆయన కూడా అటెండ్ అవుతారు. ఆయన కైరోథెరపీలో చాలా సుప్రసిద్ధుడు. నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్ కూడా ఇమీడియట్గా కైరోథెరపీ ద్వారా చికిత్స అందించేసి ఉపశమనం కలిగిస్తారు. రంగస్థల కళాకారుల సంఘానికి స్వంత భవనం ఏర్పాటు చేసిన ఘనత నాగళ్ల దుర్గాప్రసాద్ కి దక్కుతుందని, కళారంగానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని వక్తలు నాగళ్లకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజ్వలిత కళా సంస్థ వ్యవస్థాపకులు, పట్టణ కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు నాగళ్ల దుర్గాప్రసాద్ జయంతిని పురస్కరించుకుని స్థానిక బుర్రిపాలెం రోడ్లోని దుర్గాప్రసాద్ విగ్రహానికి గురువారం కళాకారులు, నాగళ్ల అభిమానులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో పేదలకు అన్నదానం చేశారు. కళారంగానికి నాగళ్ల దుర్గాప్రసాద్ అందించిన సేవలను వక్తలు మీడియా ముఖంగా వివరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు, కట్టెవరం గ్రామ మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, ఎం రామలింగేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, అలపర్తి వెంకటేశ్వరరావు,
దేవిశెట్టి కృష్ణారావు, R&B రాజు, కనపర్తి మధుకర్, కొండముది రమేష్, గోళ్ల సుబ్రహ్మణ్యం, జి దుర్గాప్రసాద్, పందిటి సుబ్బారావు, వినయ్ తదితర కళాకారులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కళాకారుల సంఘ భవనం నిర్మించిన గొప్ప వ్యక్తి ఆయన. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కళాకారులకి చేతునిచ్చి కళాకారులతో ప్రశంసలు పొందిన వ్యక్తి. మరియు అదిను కాకుండా ముఖ్యంగా ప్రజ్వలిత అనే సాంస్కృతిక సంస్థ నిర్మించి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ కవులందరినీ తెనాలి పట్టణానికి తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ని గౌతమ్ గ్రాండ్లో మరి ఎన్నో పర్యాయాలు వాళ్ళకందరికీ భోజనాలు, టిఫిన్లు కూడా అరేంజ్ చేసి తెలుగు భాష అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన ప్రముఖ కవులందరి చేత కూడా అక్కడ మరి సదస్సులు పెట్టించిన గొప్ప వ్యక్తి మన నాగడ దుర్గాప్రసాద్ గారు. గతంలో ఇప్పుడు కృష్ణ గారు, ఒల్లూరు వెంకటరావు గారు, మోత్కూరు జాన్సన్ గారు వీళ్ళందరూ కూడా తన కళాకారులంతా ఎక్కడ రోడ్డు మీద ఉన్నారు. వీళ్ళకి ఒక స్థలం అనేది లేదు, వీళ్ళు ఉండడానికి ఒక మంచి అవకాశం ఎక్కలేదండి అంటే ఆ రోజునే వాళ్ళు సాధ్యమైన చేయలేకపోయారు. కానీ నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు వచ్చి కళాకారులందరూ కూడా ఒక ఆడిటోరియం నిర్మాణం చేయడం జరిగింది. మరి మొన్న ఇల్లు లేనటువంటి మరి దీపాల సుబ్రహ్మణ్యం గారు చనిపోతే ఆయన ఇల్లు లేకపోతే ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం లేనటువంటి పరిస్థితిలో ఆ రోజు తీసుకొచ్చి అదే ఒక ఇల్లులాగా మన కళాకారులందరికీ లేని వాళ్ళకు కూడా అదే ఇల్లులాగా ఈరోజు ఆయన చేసినటువంటి ఆ కళాభవనం మన తెనాలి చరిత్రలో మర్చిపోలేనటువంటిది. కళాకారులు ఎప్పుడు కూడా ఆయన మర్చిపోకూడదు. ఈపూర్ గ్రామంలో పుట్టినప్పటికీ ఈ కళారంగం మీద మక్కువతో తెనాల కళాకారులకు ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేసి తర్వాత ఈ కళాకారులకు తర్వాత ముఖ్యంగా సాహిత్య రంగానికి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు ఎన్నో అద్భుతంగా నిర్వహించి ఈ తెనాలికి ఒక ప్రత్యేకమైన గుర్తును తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. 2021లో కరోనా టైంలో పరమపదించారు. అయితే ఆయన జయంతిని, ఆయన వర్ధంతి నాడు వచ్చి ఆయన స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించడం మేము ఆయన స్నేహితులం అనుకోండి, కళాకారులం కానీ ఆయన మిత్ర బృందం మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటాం. కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన మృతులకు కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం ఘన్యవాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలోని పలువురు నాయకులు మీడియా ముఖంగా ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. నిరసన ప్రదర్శనలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధరరావు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, తన్నీరు సూర్యనారాయణ, భీమా రమేష్, స్టీవెన్ బాబు, నక్క మాధవరావు, అయ్యప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, ప్రసాదు, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ యాస మాట్లాడేటువంటి చాలామంది ఒక 7 ఉగ్రవాదులు, అందులో కొంతమంది 2 లోకల్స్, మిగతా వాళ్ళు పాకిస్తాన్ అయిపోతుంటే ఉగ్రవాదులు. ముఖ్యంగా మతం అడిగి మతం వాళ్ళు తెలుసుకుని బట్టలు ఊడదీసి మచ్చంగా మగవాళ్ళు 26 మందిని చంపేయటం జరిగింది. ఒక 20 మందికి పైగా గాయపడటం జరిగింది. దీన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఖండిస్తున్నది. పాకిస్తాన్ ఎయిడెడ్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీరు ఒక రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కొంత అక్కడ రక్షణ లేకపోవటం, చనిపోవటం జరిగింది. 20 మంది పైగా గాయపడటం జరిగింది. మేము భారత జాతీయ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా మేము పూర్తిగా సహకరిస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నశింపజేస్తానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నది. దీనికి పూర్తిగా పార్టీలకు అతీతంగా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేస్తానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సహకారం ఉంటుంది, ముందు ఉంటుందని చెప్పి మనం చూసుకుంటూ పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి అందరికీ పౌరులందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మలకి చనిపోయిన వారి ఆత్మలందరూ శాంతి కలగాలని చెప్పుకొని తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచిస్తే ఆ రాజ్యాంగ ఫలాలను ప్రజలకు చేరువ చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని, ఆయన జీవితాన్ని ప్రజలకు మరింత చేరువ చేయని ఉద్దేశంతోనే ఆయన జీవిత చరిత్రను ఒక సినిమాగా నిర్మించడం జరుగుతుందని ప్రముఖ సినీ దర్శకుడు దిలీప్ రాజా పేర్కొన్నారు. దర్శకుడు దిలీప్ రాజా రూపొందిస్తున్న జగజ్జీవన్ రావు చిత్రాన్ని జూలై మాసంలో విడుదల చేస్తున్న నేపథ్యంలో గురువారం బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రావు చిత్రానికి సంబంధించి ఫ్లెక్సీ కటౌట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు ఎక్కువ కాలం పార్లమెంటరీగా వ్యవహరించిన నాయకుడని, ఆ సమయంలో అంబేద్కర్ ఆశయాలను ఆయన ఆచరణలో చూపారని అన్నారు.
బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ మాట్లాడుతూ దర్శకుడు దిలీప్ రాజా బాబు జగజ్జీవన్ రావు చిత్రాన్ని రూపొందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి చిన్ని, బీజేఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు, ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పార్లమెంట్లో ఉండనన్ని సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్న జగజ్జీవన్ రామ్ గారు రికార్డు సృష్టించారు. ఆయన చేసిన సేవలకి గుర్తుగా మేము ఈ రోజున బాబు జగజ్జీవన్ రామ్ గారు సినిమా తీస్తూ ఉన్నాం. సినిమా కొంతమేరకు పూర్తయింది. ఈ సంవత్సరం దాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ రోజున ఇక్కడ సుల్తానాబాద్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ, బీజేఆర్ కమిటీ వాళ్ళు ఈ ఫ్లెక్స్ ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. అంబేద్కర్ గారు పెట్టిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అన్నింటినీ కూడా అమలు చేసిన పెద్ద సంస్కర్త. ఒకే రోజు 5,000 పోస్టాఫీసులు పెట్టాడు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ప్రముఖ నిర్మాత దిలీప్ రాజా గారు నిర్మిస్తున్న సంగతి తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు తెలిసిందే. చాలా వరకు చిత్ర నిర్మాణం పూర్తయింది. జూన్ కానీ జూలైలో కానీ థియేటర్లో దొరికే అవకాశం ఉంటే రిలీజ్ చేస్తాకి డైరెక్టర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజున తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ రావిచిన్ని గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పోస్టర్ ఆవిష్కరణకి సారు కొబ్బరికాయ కొట్టి ఉన్నారు. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ, ఈ సినిమా రిలీజు మొత్తం సంతోషంగా జరుపుకుంటాం. ఉత్సవంలాగా ఈ సినిమాని జరుపుకుంటాం. కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దాడిలో కులమతాలకు అతీతంగా అనేక మంది అమాయకులు బలయ్యారని, వాళ్ళకు సంతాపం తెలియజేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు ధారా రామకృష్ణ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు టూరిస్టులపై దాడి చేసిన ఉదంతాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు ధారా రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం క్యాండిల్స్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ధారా రామకృష్ణ మాట్లాడుతూ ఉగ్రవాదుల ఘాతుకాలను తీవ్రంగా నిరసించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని మతాలకు అతీతంగా అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఎస్ఎల్ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ భారతదేశం సమగ్రతగా ఉండాలని చెప్పని కోరుకునే విధంగా ఉగ్రవాదుల దుశ్చర్యని భారత సైన్యం తిప్పికొట్టాలని ఆశిస్తున్నాం. అలాగే నిన్న చనిపోయిన మృతులకి నివాళులు అర్పిస్తున్నాం. క్యాండిల్ ర్యాలీలో బీజేపీ తరఫున చేసినటువంటి ఒక ప్రకటన చూస్తే మాకు చాలా బాధగా ఉంది. వారు మాట్లాడుతూ ఫ్యాంటులు ఇప్పదీసి చూసి వాళ్ళు సుంతి చేయించుకున్న వాళ్ళని వదిలేశారు, సుంతి చేయించుకున్న వాళ్ళని కాల్చారు అని చెప్పని, అలాగే ఒక ఇస్లామిక్ ఉగ్రవాదం అని చెప్పని వాళ్ళు మాట్లాడిన భాష చాలా హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముస్లిం సోదరులు చనిపోయారు, క్రైస్తవ సోదరులు చనిపోయారు, అలాగే హిందూ సోదరులు కూడా చనిపోయారు, అమాయకులు చనిపోయారు. నిన్న జరిగిన దాడిలో ఆదిల్ హుస్సేన్ అనే ఒక డైలీ జీవన విధానం గుర్రాన్ని నడుపుకుంటూ బతికే ఒక టూరిస్ట్ అక్కడ వాళ్ళ కాల్పులు జరగగానే వాళ్ళకు ఎదురెళ్ళి కొంతమందిని కాపాడటం కోసం వాళ్ళ చేతిలో మరణించాడు. అతను ఒక ముస్లిం సోదరుడు. అక్కడ ఉన్న మిగతా కుటుంబాలని, మిగతా టూరిస్టులని చాలా మందిని కూడా అక్కడ ఉన్న ముస్లిం కుటుంబాలు కాపాడాయి. మరి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఈరోజు ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం. కులాలకి, మతాలకి అతీతంగా, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా మరి ఆ ఉగ్రదాడిలో చనిపోయిన వారందరి కుటుంబాలకి న్యాయం చేయాలని, న్యాయం జరగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఒక భారతీయుడిగా సమగ్ర భారతదేశంలో మరి ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం అనే భేదం లేకుండా మరి చనిపోయిన వారిలో మరి ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్లుగా హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. కాశ్మీర్లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులకు మోదీ ప్రభుత్వం దెబ్బకు దెబ్బ తీసి తీరుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు యడ్లపాటి స్వరూపారాణి తెనాలిలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షా శిబిరంలో అన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాద చర్య నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం కూటమి పార్టీల కార్యాలయం ఎదుట జనసేన నాయకులు కన్నీటి నివాళి నినాదంతో నిరసన కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు యడ్లపాటి స్వరూపరాణి జనసేన నాయకుల నిరసన కార్యక్రమానికి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాశ్మీర్ ఉగ్రవాద చర్యను ప్రపంచంలోని అన్ని దేశాలు నిరసిస్తున్నాయన్నారు. ముఖ్యంగా హిందువులను గుర్తించి పైశాచికంగా హతమార్చే దుశ్చర్యను అన్ని వర్గాల ప్రజలు నిరసిస్తున్నారని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం
ఈ దుశ్చర్యకు పాల్పడిన పాకిస్తాన్కు తగు విధంగా బుద్ధి చెబుతుందని అన్నారు. జనసేన మైనార్టీ నాయకులు జాకిర్ హుసేన్ మాట్లాడుతూ కాశ్మీర్ మానవ హోమాన్ని జనసేన పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తుందని అన్నారు. చనిపోయిన కుటుంబాల వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్ష నిరసన దీక్షలో ఉన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. బరువెక్కిన హృదయంతో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. మరి ఇట్లాంటి చర్యలు చాలా సిగ్గుతో తలదించుకునేటువంటి చర్యలు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎవరైతే ఈ సంఘటనకి బాధ్యులయ్యారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని బహిరంగంగా ఉరిదీయాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు కన్నీటి నివాళి అర్పించడానికి ఏదైతే ఈరోజు మన వాళ్ళందరూ కూడా నిరాహార దీక్ష చేపట్టారో వారికి సంఘీభావంగా ఈ పూట రావటం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. అన్ని దేశాల ప్రధానమంత్రులు కూడా ఇది భారత్కు అండగా ఉంటామని చెప్పారు. పాకిస్తాన్కి ఈ రోజుకి ఎన్నో ఇబ్బందులు పడుతుంది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళకి. భారతదేశం మీద పడి ఏడవటం, ముఖ్యంగా హిందువుల మీద పడి ఏడవటం అనేది ఇది హేయమైన చర్య. మరి ప్రతి ఒక్కళ్ళది మరి ఐడెంటిటీ కార్డు చూపించమని అడిగి మరి ఆర్మీ దృష్టిల్లో వచ్చి ఆ చూపించిన తర్వాత హిందువని గుర్తించి ఇంకా రకరకాల బట్టలు కూడా తీసి రకరకాల గుర్తింపులు చేసుకుని ఈరోజు హోమం చేయటం అనేది, మారణకాండ చేయటం అనేది ప్రతి ఒక్క భారతీయుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. తగిన చర్య తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. ఆ రోజు అనుభవించే రోజు పాకిస్తాన్ తప్పకుండా వస్తుందని చెప్పి మేమందరం శాసిస్తున్నాం. ఆధునిక వైజ్ఞానిక దేవాలయాలు, గ్రంథాలయాల్ని అలాంటి గ్రంథాలయాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకోవాలనే ఉద్దేశంతోనే గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సును విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్నట్లు అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ తెలిపారు. తెనాలిలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధి, వికాసం నామమాత్రమైన ప్రస్తుత పరిస్థితుల్లో గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకోవాలనే లక్ష్యంతో ఈ నెల 27వ తేదీన రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా నిర్వహించడం తెలిపారు. అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాల నిర్వహణ పరిస్థితిపై వాస్తవ పరిస్థితిని వివరించారు. కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ 1914 సంవత్సరంలో గ్రంథాలయ అభివృద్ధి కోసం సదస్సు జరిగిందని, మరలా గ్రంథాలయాల వికాసం కోసం నిర్వహించే సదస్సును సాహితీవేత్తలు, విజ్ఞానవంతులు, పుస్తక ప్రియులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సు ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అరసం జిల్లా నాయకులు చురుకుపల్లి సింగారావు, అలపర్తి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, గరికిపాటి సుబ్బారావు, అయినాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనుషుల్లో మానవీయ విలువలను పెంపొందింపజేశారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలను కూడా చేపట్టి ఎన్నో మూఢ విశ్వాసాలను పారదోలటానికి, ప్రజలందరినీ సఖ్యతగా వ్యవహరించడానికి ఆ ఉద్యమాన్ని ఎంతో తోడ్పాటు చేసుకున్నారు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత 1960లో మనం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ప్రజలు దాని అభివృద్ధి కోసం 8% పన్ను ప్రజలు చెల్లించాల్సి పన్నులు చెస్లో వసూలు చేస్తున్నప్పటికీ ఏ విధంగా గ్రంథాలయాల అభివృద్ధికి ఉపయోగించడం లేదు. దానివల్ల ప్రజలకు కూడా ఆసక్తి, తగిన వసతులు లేక, వస్త్రపుస్తకాలు లేక ప్రజలు కూడా గ్రంథాలయాలకు వెళ్ళాలనే ఆసక్తిని కోల్పోయారు. రాష్ట్రాల్లో ప్రజలను ఒక అంధకారంలోకి నెట్టే పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే గ్రంథాలయ ఉద్యమం పునర్వికాసం చెందాల్సినటువంటి అవసరం. ఇప్పుడు మళ్ళీ 110 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ గ్రంథాలయ ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం వచ్చిందంటే అర్థం ఒక ఉద్యమం యొక్క ఆటుపోట్లు ఏ విధంగా ఉంటాయో మనకు అర్థమైంది. మధ్యలో కొంతవరకు ప్రభుత్వం గ్రంథాలయాలు జిఎల్ఏ పేరుతోనో వాటితోనో నడిపినా కూడా వాటి పట్ల చిన్న చూపు చూసి ప్రస్తుతం అన్ని గ్రంథాలయాలు జీర్ణ స్థితిలోనే ఉన్నాయి. తగిన కేటలాగులు తయారు చేయడం అనేది వాళ్ళకి సాధ్యం కావట్లేదు. ఉద్యోగం లేకపోవటం వల్ల మనం ఏదైనా గ్రంథాలయానికి వెళ్ళి ఏదైనా పుస్తకం అడిగితే అది మాకు తెలియదండి, మీరే ఎత్తుక్కోండి ఈ బీరువాలన్నీ అని చెప్పి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కనుక ఆ పరిస్థితి నుంచి మనం గ్రంథాలయాలకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. సంస్థల్లో పునర్వికాసం అనేది జరగాల్సిన పరిస్థితి నేడు ఉంది. జ్ఞాన కేంద్రాలైన గ్రంథాలయాలతో ఆ పునర్వికాస ఉద్యమం ప్రారంభమైతే బాగుంటుందని చెప్పి తలచి ఒక వేదికని ఏర్పాటు చేసి మన అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారు కన్వీనర్గా ఏర్పాటైంది. రేపు 27వ తేదీన
జరిగే సదస్సుకు రాష్ట్ర స్థాయిలో ఉన్న సాహిత్యవేత్తలు, మేధావులు, గ్రంథాలయ నిపుణులు, ప్రజా ఉద్యమాలకు చెందిన కార్యకర్తలు హాజరవుతున్నారు. తెనాలి నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి ఈ పునర్వికాస ఉద్యమానికి మీరు దోహదపడాలని చెప్పి అభ్యుదయ రచయిత సంఘం పక్షాన నేను కోరుతున్నాను. పర్యాటక కేంద్రమైన పెహల్గాంలో ఉగ్రవాదులు టూరిస్టులపై చేసిన దాడి అమానుషమని, మతం పేరిట జరుగుతున్న ఈ మారణ హోమాన్ని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కె శ్రీనివాస్ అన్నారు. తెనాలి ప్రకాశం రోడ్లోని విశ్వ హిందూ పరిషత్ యోజన విభాగం బజరంగ్ దళ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బజరంగ్ దళ నాయకులు ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ కుట్రపూర్తి ఉగ్రవాద దాడిని ప్రతిఘటించే విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బలమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షించారు. బాధితుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన వాయిదా వేసుకుని ఉగ్రవాద ముష్కర్లను మట్టుపెట్టేందుకు కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో నందికంటి రామాంజనేయులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావూరు శ్రీనివాస్, సుధీర్, షణ్ముఖ, అనిల్, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఒక మతంగాను, ఒక కులంగాను ఇట్లా గొడవలు తీసుకొచ్చి ఐకమత్యంగా ఉన్నటువంటి భారతదేశాన్ని తునాతునకలు చేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇంకొకసారి ఇది పునరావృతం కాకుండా కఠినతరమైన శిక్షలు, ఆంక్షలు విధించాలని చెప్పేసి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ద్వారా కోరుకుంటా ఉన్నాము. దానికి సంబంధించి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా ఈ 26 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి ఆత్మల శాంతి చేకూరాలని, ఇట్లాంటి కఠినతరమైన శిక్షలు చేస్తూ ఉంటేనే మనందరం ఐకమత్యంగా కలిసి ఉంటేనే, ఐకమత్యమే మహాబలం అని చెప్పినట్టుగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏవి కూడా పునరావృతం కాకుండా అవుతూ ఉంటాయి. ఇట్లా పాకిస్తాన్కు సంబంధించిన యొక్క మిలిటెంట్ తీవ్రవాదులు వీళ్ళు అక్కడ వచ్చేసి ఆర్మీ దుస్తుల్లో ప్రవేశించి ఐడి కార్డులు చెక్ చేసి కేవలం మత ప్రాతిపదిక ఆధారంగా ముస్లిం మతం అయితే వదిలేసి, ఇక ఏ మతమైనా సరే వాళ్ళని ముస్లిం మతం అయితే మాత్రం వదిలేశారు, మిగతా మతస్థులు మాత్రము చాలా దుర్మార్గంగా చంపేశారు. ఇది చాలా పాశవికమైన చర్య. కుటుంబ నేపథ్యాన్ని బట్టి సేవాభావం అలవడుతుందని ప్రతి ఒక్కరూ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనేది తమ ఆలోచన అని ఏపీ నవ చైతన్య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేడిబోయిన గంగా యాదవ్ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు సాయిబాబా గుడి ప్రక్కన గురువారం మేడిబోయిన గంగా యాదవ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మహితా జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ కొలసాని రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం సేవలను కొనసాగిస్తున్న గంగా యాదవ్ ను ప్రశంసించారు. గంగా యాదవ్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తోటి వారి కోసం తమ పరిధిలో సేవా కార్యక్రమాలను కొనసాగించాలన్న భావనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి మల్లంపల్లి భీష్మ పాములు, మహితా కాలేజ్ ప్రిన్సిపాల్ ఎంఎస్ హరిప్రసాద్, శ్రీను, యలమంద తదితరులు పాల్గొన్నారు. 25 సంవత్సరాల నుంచి చేసినటువంటి చలివేంద్రాన్ని ఒక అవకాశం ఇచ్చారు ఫ్లెక్స్ అది ఇవ్వడానికి. మహితా జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో వారు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు చేస్తున్నటువంటి సేవ ఇట్లాగే కొనసాగాలని, ఈ సమ్మర్లో ఈ మజ్జిగ వీరు ఇస్తున్నటువంటి ఇవన్నీ కూడా ప్రయాణికులు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా తండ్రి గారి పేరు మీద 20 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. శ్రీరామరావు రాజశేఖర్ గారు వచ్చారు, మా సంతోషం. అది హరి గారు ఆధ్వర్యంలో జరిగినట్టు అని చెప్పి మనసులో అనుకోవాలి. మన తల్లిదండ్రులు వచ్చే ప్రేమరాగాలతో రావాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. ఉప్పు బస్తాల లోడ్తో వెళ్తున్న లారీకి టైర్ పగలటంతో అదుపు తప్పి లారీ పక్కనే ఉన్న పంట కాలువలోకి తలకిందులైన ఉదంతం పట్టణ శివార్లో వెలుగు చూసింది. ఉప్పు బస్తాల లోడ్తో గురువారం మధ్యాహ్నం తెనాలి నుండి విజయవాడ వెళ్తున్న లారీకి నంది వెలుగు జాషువానగర్ సమీపంలో టైర్ పగిలింది. దీంతో భారీ లోడ్తో ఉన్న లైలాండ్ లారీ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి వెళ్లి తిరగబట్టడంతో ఉప్పు కట్టలు బయటపడ్డాయి. ఆ సమయంలో డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా ఉన్నారు. స్వల్ప గాయాలైన వారిని 108 వాహనం ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2030 నాటికి మలేరియా రహిత దేశంగా మార్చేందుకు ప్రజలందరి సహకారం అవసరం. జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయుడు. వేసవిలో పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారు ఆర్టీసీ సేవలను వినియోగించుకోండి. డిపో మేనేజర్ రాజశేఖర్. క్షయవ్యాధి రహిత దేశంగా మార్చేందుకు సివైటీబీ టెస్టులకు ప్రాధాన్యం. టీబీ యూనిట్ సూపర్వైజర్ పి రవికుమార్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.